మన గురించి తన ప్రాణం పెట్టిండు, జ్ఞాపకం చేసుకుని వచ్చినాం. పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీదకి వచ్చిండు తన ప్రాణం పెట్టాను, జ్ఞాపకం చేసు. సిలువను గురించిన వార్త నశించుతున్న వారికి వెరితానం. बहुत से लोगों को प्रभु की वचन उसमें इतना ये नहीं करते, विश्वास नहीं रखते हैं. ये बोलते हैं कुछ नहीं है, ऐसा ही है. నశించుతున్న వారికి వెర్రితనం. మనం మన పిల్లగాళ్ళని స్కూల్లో వేస్తాం, अपने बच्चों को स्कूल में डालते हैं, पैसा खर्चा करता है, बच्चा पढ़ता है. जो सचमुच का मेरा बाप ने मेरे लिए खर्चा किया करके पढ़ता है वो अच्छा पास होता है और अच्छे जगह पे जॉब करता है. और जो बच्चा पिताजी का मेहनत नहीं पहचानता है, पढ़ता नहीं है, वो एक दिन क्या होएगा, उसको जॉब नहीं मिलेगा, नौकरी नहीं मिलेगा, गुलामी करते बैठेगा और ज़िंदगी भर रोते रहेगा. పిల్లలకు చెప్తున్నా, పిల్లలు చదువుకున్నందుకు పోతున్నారు, తల్లిదండ్రులు నాకు కష్టపెట్టి చదివిస్తున్నారని కష్టంతో చదువుకొని మనసుపూర్వకంగా చదువుకుంటే పాస్ అయ్యి ఒక మంచి ఉద్యోగం చేస్తారు. లేకపోతే ఆ చదువులో ఏమున్నది, ఆయన చెప్తానే ఉంటాడు, నేను ఇట్లానే ఉంటా అంటే ఫెయిల్ అవుతాడు, చదువులో ఇది రాదు, మంచి ఉద్యోగం దొరకది, చిన్న పని చేసుకుంటే జీవితాంతం అంటాడు. అరే నేను మా తండ్రి చదివించినప్పుడు నేను చదువుకున్న పడితే నేను ఇలా మంచి ఉద్యోగం చేస్తుంటే, నేను మంచిగా బతుకుతుంటే. దేవుని వాక్యం అదే చెప్తున్నది. ఈరోజు సిలువను గురించిన వార్త నశించుకున్న వారికి వెరితనం, రక్షింపబడే వారికి దేవుని యొక్క శక్తి. దాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళు మంచిగా బతుకుతారు. దాన్ని అర్థం చేసుకోక ఇదేంది చెడిపోతారు. పిల్లలకు సుఖ దేవుని వాక్యం చెప్తున్నారు. बच्चों को भी बता रही है वचन, जो दिल से पढ़ता है वो अच्छी उन्नति होकर अच्छा जीता है. और माँ बाप का बात नहीं सुन के पढ़ाई नहीं करके दुनिया में बह जाता है, वो खराब हो जाता है. जब जिम्मेदारी आती है तब सोचते हैं अरे मैंने गलती किया. आज प्रभु का वचन भी वही बोल रहा है. సిలువను గురించిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము మరియు రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి అయి ఉన్నది. అది ఎవరైతే దేవుని వాక్యం మనస్పూర్వకంగా అంగీకరించే వాళ్ళకి శక్తి ఉన్నది. ఇక్కడ పెద్దలుగా ఉన్నోళ్ళు అందరూ చదువుకున్న వాళ్ళు గారు. 61 నుంచి సంఘం ఉన్నది. ఎవరైతే బోధకులు ఈడ ఉండిరో 6వ తరగతి 4వ తరగతి చదివిన వాళ్ళు, మేము డిగ్రీ చేస్తుగా భయపడుతుంటే వాళ్ళకు ఎందుకు అన్న శక్తి ఉన్నది. దేవుని మాటలో శక్తి ఉన్నది. దేవుడు బాగా ఉంచాడు. ఒకవేళ వినకున్న పడితే ఈరోజు మంచి జీవితం జీవించబోతుంటుంది. దేవుని మాటలను విశ్వసించాలా, వినాలా. సిలువను గురించిన వార్త నశించుతున్న వాళ్ళకు వెర్రితనం అనిపిస్తుంది. ఒక దినం వాళ్ళే వెర్రోళ్ళు అయిపోతారు. దేవుని మాటకు భయపడాలా, దేవునికి భయపడాలా. అందులో శక్తి ఉన్నది, అందులో జీవం ఉన్నది, అందులో మార్గం ఉన్నది, అందులో నీకు నాకు బ్రతుకుదోవా సుఖం ఉన్నది. అదే మాట యోహాను గారు మొర పెడుతున్నారు. లూకా సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. దయచేసి చాలా చక్కగా మనం అర్థం చేసుకుందాం. అతడు తన చేత బాప్తిజం పొందవచ్చిన జనసమూహం చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రం తప్పించుకోవడం మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలం ఫలించుడని అబ్రాము మాకు తండ్రి అని మీరు అనుకున్న మొదలు పెట్టుకునవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రామునకు పిల్లలు పుట్టింపు కానీ మీతో చెప్పుతున్నాను అంటున్నాడు. ఒక మొర, ఒక కేక ఎత్తున్నాడు అరణ్యంలో. బాప్తిజం తీసుకున్న వచ్చిన వాళ్ళకు సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత నుంచి తప్పించుకున్నట్టు బుద్ధి చెప్పిన వాళ్ళు మీకు.
బాప్తిజం తీసుకోగానే నువ్వు పరలోక రాజ్యం చేరవు. బాప్తిజం తీసుకోగానే నీళ్ళ మునగానే పరలోక రాజ్యం చేరవు. కానీ మారు మనసుకు తగిన ఫలం ఫలించాల. बाप्तिस्मा लेने से परलोक नहीं जाता है, उस तरह से जीना है. మారు మనసుకు తగిన ఫలం ఫలించమని చెప్తున్నాడు. మారు మనసుకు తగిన ఫలం. బాప్తిజం తీసుకున్న తర్వాత నా గురించి నా దేవుడు పరలోక రాజ్యం నుంచి భూలోకానికి వచ్చిండు, ప్రాణం పెట్టిండు, నన్ను రక్షించిండు. ఇక ఇప్పటి నుంచి నేను మంచిగా బతుకుతా, దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరిస్తా, ఆ ప్రకారంగా నేను ఆరాధిస్తా అనేవారే దేవుని రాజ్యం చేరుతారు. బాప్తిజం తీసుకోగానే నీళ్ళలో మునగంగానే నువ్వు పవిత్రుడు కాలేవు, ఆ ప్రకారంగా జీవించాలి. కాలు నువ్వు బాప్తిజం తీసుకున్నావు, నీళ్ళలో మునిగి నువ్వు ఒప్పుకున్నావు, ప్రభా నేను ఇప్పటి నుంచి లోక భాషలను విడిచిపెడుతున్నా, ఇప్పటి నుంచి నేను నీ గురించి బ్రతుకుతా దేవా, నువ్వు నన్ను రక్షించినావు, ఇప్పటి నుంచి నేను లోకంతో ఉండా, అబద్ధకులతో ఉండాలా, పాపాత్కులతో ఉండగా, ఇక ఇప్పుడు చెడ్డ పనులు చేయ కాలి ఒప్పుకున్నావు. కానీ మళ్ళీ బతుకు, तुमने बाप्तिस्मा लिया है मगर तुम्हारा ज़िंदगी जीने का वही जूना तरीका है, तो फ़ायदा क्या है? బాప్తిజం తీసుకున్న వాళ్ళు విశ్వాసంతో దేవునికి భయపడి బతికితేనే నువ్వు పరలోక రాజ్యం చేరుతావు. నువ్వు నీ ఇల్లును మంచిగా చూసుకుంటావు. ఎన్నిసార్లు చెప్పినా దేవునికి భయపడకుంటే ఇక అది లాభం ఏంది, ఏం లాభం అని దేవుని వాక్యం చెప్తున్నది. మారు మనసుకు తగిన ఫలం ఫలించాలా. మనసు మారింది, దేవుడు నన్ను మార్చిండు, ఆయన నన్ను కొనుక్కున్నాడు, నేను విలువ పెట్టి కొనుక్కున్నాడు నన్ను, నేను ఆయన చెప్పినట్లు వింటాను, ఆయన ఆజ్ఞలు వింటాను. అప్పుడు మన ఇల్లు బాగుపడుతుంది, మన కుటుంబం బాగుపడుతుంది, మన పిల్లలు బాగుపడతారు. దేవునికి భయపడకుంటే మనం ఎట్లా అవుతుంది అనే కొరింథీ సంఘంకు పౌలు చక్కగా చెప్తున్నాడు. సిలువను గురించిన వార్త నశించుతున్న వారికి వెర్రితనం. చాలామందికి వెర్రితనం అనిపిస్తుంది, చాలామందికి దేవుని వాక్యం అంటే వెర్రితనం, దేవుడు అంటే వెర్రితనం. ఉండాలి కదా, సంఘంలో ఉండాలి కదా, సంఘంలో ఉంటే సంఘం నాతో ఉంటుంది, నా ఇంటికి వస్తుంది. ఇది కాదు, నీ క్రియలు మారాలా, నీ తలంపులు మారాలా, నీ ఆలోచనలు మారాలా, నువ్వు మారాలా. మారిన తర్వాత నువ్వు ఇల్లు మంచిగా చక్క పెట్టుకుంటావు, నీ పిల్లలను మంచిగా చూసుకుంటావు, నీ పిల్లలు మంచిగా బతారు, నీ కుటుంబం మంచిగా బతాయి, నువ్వు సుఖంగా ఉంటావు. లేకపోతే లోకంలో ఉండి నశించిపోతావు, తాగుబోతులతో ఉండి తాగుబోతు అవుతావు, దొంగలతో కలిసి దొంగ అయిపోతావు. దేవుడు నిన్ను రక్షించిండు. ఈరోజు ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం 23వ వచనం. అతని శవము రాత్రివేళ రాళ్ళ మీద నిలవకూడదు, వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యంగా నీకు ఇచ్చుతున్న దేశంను నీవు అపవిత్రపరచకుండునట్లు అగాత్యంగా ఆ దినమున వానిని పాతి పెట్టవలెను. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇశ్రాయేల్ జనాంగంలో పాపం చేసిన వాళ్ళు, చెడ్డ పని చేసిన వాళ్ళను, దొంగతనం చేస్తే పట్టబడ్డోళ్ళను, వ్యభిచారం చేస్తే పట్టబడ్డోళ్ళను అక్కడ శిక్ష ఉండే. సిలువ మీద మనిషిని కొట్టి చంపేయాల, చంపేసిన దాకా అది రాత్రి దాకా అది అట్లనే ఉంటుంది. మంది అందరు చూస్తారు, అరే ఈ పాపం చేసిన దానికి ఇతన్ని సిలువ వేసి చంపేసిండ్రు, మనం అసలు పాపం చేయొద్దు, ఆ తప్పు చేయొద్దు. ఆగు, రాత్రి అయినాక అతన్ని తీసి శవం తీసి భూమి మీద పాతి పెడతారు, రాత్రి దాకా అన్నే ఉంటుంది. అయితే మన ప్రభు అయిన యేసును ఆ సిలువ పైన చంపిండు. ఆయన ఏం పాపం చేసిండు, ఆయన ఏం తప్పు చేసిండు, ఆయనలో ఏ అపరాధం లేదని పిలాతు అంటున్నాడు. లూకా సువార్త 23:4 అంటున్నాడు, పిలాతు అంటున్నాడు, ఈయనలో నాకు ఏ దోషం కనబడలేదు, ఈయనలో నాకు ఏ దోషం కనబడలేదు, ఆయనను మనుషులు ఆయనను సిలువ వేసిండు. దొంగలతో సిలువ వేసిండు, అబద్ధకులతో సిలువ వేసిండు, పాపులతో సిలువ వేసిండు ప్రభును. ముగ్గురు ఉన్నారు, ఇద్దరు పాపాత్కులు, ఒక్క ఆయన పరిశుద్ధుడు నడమ. పరిశుద్ధుణ్ణి సిలువ వేసారు. ఎందుకు వేసిండు?
ఎందుకంటే ఆయన ఈ లోకంకి వచ్చిండు. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 11వ అధ్యాయం ఇంటికాడ పోయి చూసి చదువుకొని, రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు. రక్తం చిందించాలి పాప క్షమాపణ కావాలంటే. खून बहाना चाहिए अपने पाप की प्रायश्चित होने के लिए. అందరూ దేవుళ్ళ దగ్గరికి పోయి కోళ్ళను కోస్తారు, మేకలను కోస్తారు. ఎందుకు కోస్తారు? కొత్త ఇల్లు కట్టుకుంటే మేకను కోసి బలి ఇస్తారు. ఎందుకు? బలి అంటే ఆ పశువు యొక్క బలి అర్పిస్తే మా పాపాలు శుద్ధమైంది. కానీ అది పాపం చేస్తున్నారు, మళ్ళా బలి అర్పిస్తున్నారు, పాపం చేస్తున్నారు, మళ్ళా బలి అర్పిస్తున్నారు అని ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఇది సరి అయింది కాదని, పాపం లేనివాడు పరిశుద్ధుడు పవిత్రుడు పరలోకంలో ఉన్న దేవుడు భూలోకంకి వచ్చి మన గురించి అక్కడ ప్రాణం పెట్టిండు. ఆ శిలువ పైన శాపగ్రస్తమైన మరణం అనుభవించిండు. శాపగ్రస్తమైన మరణం. ఇక బలి లేదు. మీరు అందరు పాపాలు చేసిండ్రు కదా, తుమ్ సబ్ పాప్ కియా తుమారే లియే మై క్రూస్ పే. నీ పాపం నేను మోసుకుంటాను. దేవుడు మన పాపంలను మోసుకున్నాడు. మన పాపంలో ఆయన మోసుకున్నాడు. మన గురించి ఆడ మరణించిండు. ఈయనలో ఏ పాపం లేదు, ఈయన ఏ తప్పు చేయలేడు. శాపగ్రస్తమైన మరణం అనుభవించిండు. అప్పుడు మనుషులు ఏమంటారు తెలుసా? ఇదే నశించిపోతున్న వారికి దేవుని శిలువ వెర్రితనం. వాళ్ళు ఏమంటారు తెలుసా? మత్తయి సువార్త 27:40 తీసుకుండ్రు. 27వ అధ్యాయం 40వ వచనం. దేవాలయంను పడగొట్టి 3 దినంలో కట్టువాడా, నిన్ను నీవు రక్షించుకొను, నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుంచి దిగుమని చెప్పుతూ ఆయనను దూషిస్తున్నారు. వీళ్ళు నశించిపోతున్న వారు దేవుని శిలువ వెర్రితనం. వాళ్ళు అంటున్నారు, పెద్ద పెద్ద చచ్చిపోయిన వాళ్ళని లేపినావు కదా, కుంటోళ్ళ కాళ్ళు ఇచ్చినావు కదా, గుడ్డోళ్ళ కన్నులు ఇచ్చినావు కదా, చేతి బట్టి జ్వరం స్వస్థపరిచినావు కదా, నువ్వు శిలువ మీదకి వెళ్ళి దిగిరా, నిన్ను నువ్వు రక్షించుకో అంటున్నారు. కానీ వాళ్ళు మర్చిపోయినారు. నీ పాపం నా పాపం గురించి ప్రభువాడ శిలువ మీద వ్రేలాడుతున్నాడు. శిలువ మీద వ్రేలాడుతున్నాడు. ఎన్ని గాయాలైనా, ఎన్ని దెబ్బలైనా, ఎంత రక్తం పోయినా ఆయన కారుస్తున్నాడు. నా పిల్లలు రక్షింపబడాలా. ఈ శిలువ మరణం చూసి మనసు గుండె కదలాలా. ఇంత ఘోరమైన మరణం పొందుతాడా నా గురించి? ఎత్నా భయంకర్ మౌత్ ప్రభు यीशु ने अपने लिए झेला है. మనల్ని రక్షిస్తాను, మనల్ని పరిశుద్ధులుగా ఉంచడానికి. కొందరు పిల్లలు లేదా, మన తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి చదివిస్తారు. బాకులు అడిగి ఇది అడిగి చదివిస్తే ఆ తల్లిదండ్రులకు తెలుస్తుంది, ఆ పిల్లలకు తెలుస్తుంది మా తండ్రి ఎంత కష్టపడి సంపాదించి నా కొడుకుని చదివించిండని. ఆ పిల్లగాడు మంచిగా చదువుకొని మంచి స్థానంలో ఉంటాడు. తండ్రి యొక్క కష్టం చూస్తాడు. ఈరోజు నా ప్రభు నా గురించి పరలోక రాజ్యం నుంచి భూలోకానికి వచ్చి ఆ కల్వరి కొండ మీద, ఆ గొల్గొతా పర్వతం మీద మరణించిండు, ప్రాణం పెట్టిండు. ఆ త్యాగం, ఆ బలియాగం, ఆ శ్రమలను చూస్తే అవు నా ప్రభు నా గురించి ఇంత గొప్పగా చేస్తే నేనెందుకు పాపం చేయాలా? నేనెందుకు దేవుని మందిరం కాల్చం రావాలా? నేనెందుకు నశించిపోయిన వాడికి దేవుని శిలువ అంటే వెర్రితనం? నాకెందుకు ఇది వెర్రితనం అనిపించాలా? ఎప్పుడన్నా అనిపించిందే? ఎప్పుడన్నా నీ మనసుకు దేవుని శిలువ వెర్రితనం అనిపించిందే? వెర్రితనం అనిపిస్తేనే కదా మనం ఆలస్యం వస్తాం. వెర్రితనం అనిపిస్తేనే కదా దేవుని భయం లేదు. పిల్లలకు తల్లిదండ్రుల కష్టం తెలియదు, ఎంత కష్టపడి చదివిస్తున్నారో, ఎక్కడెక్కడికి వెళ్ళి పైసలు తెచ్చి చదివిస్తున్నారో తెలియదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు తిరిగి రేపు నష్టపోయి ఆడ ఏదో చిన్న పని చేసుకొని కూలి పని చేసుకొని బతుకుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు అట్లా బతకదు నా కొడుక. నీ పాపముల గురించి నేను మరణిస్తున్నా, నీ పాపముల గురించి నేను ఆ మ్రాన్ మీద ప్రాణం పెట్టినా. నువ్వు మంచిగా బతకాల. నువ్వు తాగుబోతు కాదు నా కొడుక, నువ్వు దొంగ కాదు నా కొడుక. తలెత్తుకొని బతకాల నువ్వు. నీ గురించి నేను ప్రాణం పెడుతున్నా అని ప్రభు ప్రాణం పెట్టిండు. ఆయన రాకన్నా ముందే ప్రవక్త అయిన యెషయా ఈ మాటలు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4-5 వచనం. నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను. అయినను ముత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన గాను, శ్రమ నొందిన వానిగాను మనం అతను ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగా కొట్టబడెను.
మన సమాధానమర్థ శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. अतड़ गायपड्डानिकी मनकु स्वस्थता। प्रभु ने क्रूस पर अपना लहू बहाया करके अपन आज पवित्र और परिशुद्ध रह कर अपन प्रभु के पास आया। एक बार तो दिल में लगता है क्या? आज मैं पूछ रहा हूँ, प्रभु पूछ रहे हैं, प्रभु के वचन अपने को पूछ रहा है, आपके दिल को लगता है कि प्रभु ने मेरे लिए जान दे दिया। పరలోకంలో ఉన్న దేవుడు భూలోకంకి వచ్చిండు, తన ప్రాణం పెట్టిండు. ఎప్పుడన్నా అనిపించింది? నిర్గమకాండం 3:14 అంటూ నేను ఉన్నవాడని అనువాడనే ఉన్నాను. ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడు. నువ్వు ఆపత్తులో ఉన్నప్పుడు ఆయన నీ ముందు ఉంటాడు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీ ముందు ఉంటాడు. అల్ప మేఘ నేనే అంటున్నాడు. ప్రకటన గ్రంథం 22:13 అంటున్నాడు, నేను అల్ప మేఘ ఉన్నాను, నేను ఎల్లప్పుడూ సదాకాలం ఉన్నవాడను. నువ్వు నరకంలో పోవడం నాకు ఇష్టం లేదు, నువ్వు పాపంలో వాడి చెడిపోవడం నాకు ఇష్టం లేదు, నువ్వు చెడ్డ స్వభావం కలిగి జీవితం ఏడ్చుకుంటూ బతుకుడం నాకు ఇష్టం లేదు అని నువ్వు మంచిగా పవిత్రంగా బ్రతకాలని ప్రభు పరలోకం విడిచి భూలోకానికి వచ్చిండు. మన గురించి ప్రాణం పెట్టిండు. పాపాత్కులతో సహా ఆయన మరణించిండు. ఆయన ప్రాణం పెట్టి మనల్ని రక్షించిండు. ఆ రక్తాన్ని జ్ఞాపకం చేసుకుని వచ్చినాం, ఆ శరీరంను జ్ఞాపకం చేసుకుని వచ్చినాం. నా ప్రభువా నా గురించి ప్రాణం పెట్టినాం అనే కొరింథీ పత్రికలో నశించుతున్న వారికి దేవుని సిలువ వెర్రితనము. కానీ ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, రక్షింపబడ్డారో, మారు మనసు పొందినారో, ఒక్కసారి ఆ ప్రతిజ్ఞ చేసినారో నేను నా ప్రభు గురించి బ్రతుకుతాని, వాళ్ళకు శక్తి, వాళ్ళకు సంతోషం, వాళ్ళ ఇంట్లో ఆశీర్వాదం, వాళ్ళు సుఖంగా నెమ్మదిగా బతుకుతారు. ఈరోజైనా మారు మనసు పొందుదాం. బాప్తిసం తీసుకున్నామని పేరు మాత్రం ఉన్నది కానీ ఇంకా రక్షణ లేదు. మళ్ళా బాప్తిజం తీసుకోండి. 25వ తారీఖు నేను బాప్తిజం ఇస్తున్నా. తాను పరీక్షించుకోండి. అవు ప్రభా, ఈరోజు నేను నిజమైన మారు మనసు పొందుతా, ఇప్పటి నుంచి నేను మంచిగా బతుకుతా అని దేవుణ్ణి అడుగుదాం. ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన సిలువను జ్ఞాపకం చేసుకో, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చే, ఆయన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా ప్రవక్త ముందే చెప్పిండు, మన అతిక్రమంలో గురించి ఆయన ప్రాణం పెట్టాడు, మన పాపంలో గురించి ఆయన త్యాగం చేసిండు. ఆయన రక్తం పరిశుద్ధ రక్తం, పవిత్రమైన రక్తం, నిష్కలంకమైన రక్తం మన గురించి కార్చి మనల్ని పవిత్రులుగా చేసిండు. ఆ రక్తంను జ్ఞాపకం చేసుకుందాం, ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం. సిలువను గురించిన వార్త నశించుతున్న వారికి వెర్రితనం. మనం నశించిపోయిన వారమా? మనకు వెర్రి అనిపిస్తున్నదే ఈ రక్తం? ప్రతి ఆదివారం మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇది వెర్రితనం అనిపిస్తున్నదా? దయచేసి పశ్చాత్తాపడి ప్రభుని ఆరాధిస్తాం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాం. ఇప్పుడు ఇద్దరు పాటలు పాడితే మనం చిన్న వాక్యం చెప్పుకొని వెళ్ళిపోదాం. वन मिनट सब लोग ध्यान से सुनिए, सब लोग ध्यान से सुनिए. వచ్చే ఆదివారము ఆరాధన 12:30కు ముగిస్తుంది. ఇక ఎప్పుడు రావాలి అది మీరే ఆలోచించుర్రి. అంటే ఇంకో సంఘస్థులకు కొంచెం వాళ్ళది భోజనాలు ఉన్నాయట, వాళ్ళు 12:30కి హాల్ కాల్ చేయమంటే చెప్పారు. మనం 12:30కు వచ్చే ఆదివారం మనం ఇది చేస్తాం. ఓకే. హలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీ ముందు ఒక పాట పాడాలని ఆశిస్తున్నది. అందరికీ మన పరిచయమైన పాట, మన వర్లీ స్థానిక గ్రూప్లో వేసిన, మీరు కూడా నాతో సహకరించాలని మనవి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం
నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. శోకపు లోయలలో కష్టాల కడగల్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగల్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థము కాని జీవితం ఇక వ్యర్థమనే నేననుకొనగా. అర్థము కాని జీవితం ఇక వ్యర్థమనే నేననుకొనగా. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు లోకాశల అలజడిలో సడలిని విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎడరాయలో ధనలు లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా. భారమైన ఈ సేవను ఇక చేయలేననే అనుకొనగా. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం
నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, నన్ను కాయును అనుక్షణం. అందరికీ వందనాలు. ले चले मुझको प्यारे प्रभु, जहाँ मेरी तुझको लग जाए जरूरी. ले चले मुझको प्यारे प्रभु, जहाँ मेरी तुझको लग जाए जरूरी. बारी का कोई भी कोना तेरा, सेवा जाके तुम्हारी करूँ. ले चले मुझको प्यारे प्रभु, जहाँ मेरी तुझको लग जाए जरूरी. क्या तू चाहे बताते रहना, बातें तेरी बताऊँ सबको. क्या तू चाहे बताते रहना, बातें तेरी बताऊँ सबको. तेरे लिए मन को करके खुला, तेरे लिए हाजिर मैं हूँ सदा. ले चल मुझको प्यारे प्रभु, जहाँ मेरी तुझको लग जाए जरूरी. ले चल मुझको प्यारे प्रभु, जहाँ मेरी तुझको लग जाए जरूरी. समय जो मांगे क्या मुझसे अभी, आदेश तुम्हारा पालन करूं. समय जो मांगे क्या मुझसे अभी, आदेश तुम्हारा पालन करूं. ताजा मजबूत मन हो मेरा, मुख से तेरा नाम निकले सदा. ले चल मुझको प्यारे प्रभु, जहाँ मेरी तुझको लग जाए जरूरी. ले चल मुझको प्यारे प्रभु, जहाँ मेरी तुझको लग जाए जरूरी. जरा सी आहट मिल जाती तुम्हारी, चलता रहूं दिल मन सजोई. जरा सी आहट मिल जाती तुम्हारी, चलता रहूं दिल मन सजोई. तेरा इच्छा और तेरी राज प्रभु, सच में जुनून बन जाए मेरी. ले चल मुझको प्यारे प्रभु, जहाँ मेरी तुझको लग जाए जरूरी. ले चल मुझको प्यारे प्रभु, जहाँ मेरी तुझको लग जाए जरूरी. बारी का कोई भी कोना तेरा, सेवा जाके तुम्हारी करूँ. ले चल मुझको प्यारे प्रभु, जहाँ मेरी तुझको लग जाए जरूरी. हेलो, एक 5 मिनट, 5 या 10 मिनट टाइम बहुत हो गया. प्रभु की वचन अपन ध्यान करेंगे. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 47వ వచనం. अपने को हेलो हेलो. व्यवस्था विवरण 32 अध्याय 47वां वचन. पुराना करार. చెప్తాను. आज अपन लंबी समय जीना है, ज़्यादा समय तक जीने का है तो क्या करना है, इसके ऊपर अपन ప్రభు की वचन ध्यान करेंगे. ఎక్కువ సంవత్సరాలు మనం బతకాలంటే ఏం చేయాలా, దాని గురించి దేవుని వాక్యం మనం తెలుసుకుంటున్నాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 47వ వచనం. ఇది మీకు నిరర్థకమైన మాట కాదు, ఇది మీకు జీవమే.
మరియు మీరు స్వాధీనపరచుకొనుటకు యర్దాను దాటిపోతున్న దేశంలో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్వంతులగుదురు. क्योंकि ये तुम्हारे लिए व्यर्थ काम नहीं परंतु तुम्हारा जीवन ही है और ऐसा करने से उस देश में तुम्हारी आयु के दिन बहुत होंगे जिसके अधिकारी होने के तुम यर्दन पा जा रहे हो. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభా నాయన, నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయన. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన నాయన, నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించుము. హెచ్చరిక భాగంగా ఈ దుర్బలను నిలబెట్టుకున్నావు. నీవు మాట్లాడు నాయన, నీవు మాట్లాడతావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒకటే ఉన్నది, దేవుని మాట. దేవుని మాట ఏమున్నదట? ఇది మీకు నిరర్థకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. మీరు స్వాధీనపరచుకొనుటకు యర్దాను దాటిపోతున్న దేశంలో దీనిని బట్టి దీర్ఘాయుష్వంతులు అవుతారు. యర్దాన్లో యేసు ప్రభువును బాప్తిసం తీసుకున్నారు, మనం బాప్తిసం తీసుకుంటున్నాము. బాప్తిసం తీసుకున్న మనం దాన్ని దాటిపోతుండగా దేవుని మాట వినాలా, అప్పుడు మనం దీర్ఘాయుష్వంతులం అవుతాం. दीर्घायु अपन प्रभु के अंदर बपतिस्मा लिया है और प्रभु के अंदर अपन आगे बढ़ रहा है. आगे बढ़ते बढ़ते प्रभु की वचन जो सुन के उस तरह रहेगा, वो ज्यादा सा जिएगा. हाँ, दीर्घ आयु ना, दीर्घायुष्य. हाँ, दीर्घायुष्य होएगा. దేవుని మాట, प्रभु के वचन जो भी सुनता है वो लंबी समय तक जीता है. और प्रभु के वचन सुन के और उसके ऊपर दिल नहीं लगाता है, अपना मनमानी करके जीता है, वो ज्यादा साल जी नहीं सकता है. मैं तुम्हारी आयु को दिन बहुत होंगे जिसके अधिकारी होंगे और तुम यर्दन पा जा रहे हो. हर इंसान को ज़्यादा साल जीने का दिल है. అందరికి ఎక్కువ సంవత్సరాలు బతకాలంటూ ఉంటుంది. తొందరగా చనిపోవాలి, ఈ లోకం ఇటు సైడ్ వెళ్ళిపోవాలంటే ఎవరికి లేదు. किसी को ऐसा नहीं लगता है कि ये दुनिया छोड़ के जल्दी जाने का. सबको लगता है कि हम अधिक से अधिक अधिक से अधिक जिए. अधिक से अधिक जीना ही है तो क्या करना, प्रभु का बात सुनना है. हाँ? प्रभु को शैतान ने శోధిస్తుంది, परीक्षा की. పరీక్ష లేతా సాతాను శోధిస్తే సాతాన్ ఏమంటది, 40 సంవత్సరాలు ఉపాసం ఉన్నావు కదా, 40 రోజులు ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తిన అన్నాడు. ప్రభుకు शैतान बोलता है 40 दिन उपवास था ना, ये पत्थर को रोटी बना के खा लो. యేసుప్రభు ఏమన్నాడు, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. मनुष्य रोटी से नहीं बल्कि परमेश्वर के वचन से जीवित. परमेश्वर बोल रहा है शैतान को, मनुष्य रोटी से नहीं जीता है, परमेश्वर का वचन सुन के जीता है. यस, सभी लोग खाना खाता है. हाँ, गलत काम करने वाला भी खाना खाता है, अच्छा काम करने वाला भी खाना खाता है. गलत काम करने वाला जल्दी क्यों मरता है? फिर सोचने वाली बात है కదా. వాళ్ళు అన్నం తింటున్నా, నేను అన్నం తింటున్నా. చెడ్డ పని చేసేవాడు తొందరగా ఎందుకు చనిపోతున్నాడు, మంచిగా బతుకుతాడు ఎక్కువ దినాలు ఎందుకు బతుకుతున్నాడు? మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తున్నాడు. ప్రభు की बात सुनना है. फिर प्रभु की बात जो सुनता है वो लंबा आयु, लंबा साल जीता है. लंबा साल जीने के लिए परमेश्वर बोलता है प्रभु की बात सुनो, प्रभु की बात के ऊपर विश्वास रखो, प्रभु को डरो, उसके सन्निधान में आओ और आराधना करो, प्रभु की बात मानो, आप ज़्यादा साल जियोगे. और दूसरा एक बोला है, बच्चे लोग को भी बोला है, बच्चे लोग को लंबा जीना है तो क्या करना है. एपीसी की किताब 6वां अध्याय 2रा वचन. एपीसी की किताब एफिसियों की पुस्तक 6वां 2रा वचन. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడు అవుతావు. हे बालकों, प्रभु में अपने माता पिता के अधिकारी बनो क्योंकि ये उचित है. अपनी माता और पिता का आदर कर, ये पहली आज्ञा है जिसके साथ प्रतिज्ञा भी है कि तेरा भला हो और तू धरती पर बहुत दिन जीवित रहे. हाँ, अभी संडे स्कूल को सब गए, बच्चे लोग के बारे में इधर दिया है. बच्चा लोग माँ बाप का बात सुनेगा और उनके माँ बाप जैसा बोलता है ऐसा सुनेगा तो वो ज़्यादा साल जिएगा. देखो बच्चा लोग के लिए भी बाइबल प्रभु बात कर रहा है कि जो बच्चे माँ बाप की बात सुनते हैं
और उन लोग बोला जैसा सुनते हैं वो ज़्यादा साल जिएगा। और बड़े लोग को बताया है तुम प्रभु का वचन ध्यान से सुन के उस तरह से रहोगे। आप बपतिस्मा लिया है, प्रॉमिस किया है, प्रभु के साथ जीना है, परमेश्वर के साथ जीना है, तो आप उनकी बात को सुनो, उनकी वचन को सुनो, आप ज़्यादा साल जियोगे। ज़्यादा साल जीने के लिए ये एक ये है प्रिंसिपल, हाँ फॉर्मूला, ऐसा। और इसराइल के बच्चे लोग प्रभु का बात नहीं सुनता है, उसलिए वो लोग बीच रास्ते में ही खत्म हो गए। संख्या में लिखा है वो, हाँ 20वां अध्याय 10वां वचन में, घर में जाके पढ़िए। हाँ మోషే ఆరోనులు చెప్తున్నారు ఈ బండను తో మాట్లాడు, బండను కొట్టిండు, దేవుని మాట వినలేడు। మోషే నువ్వు నిశ్చయంగా ఖానాన్ చేరావు, ओवर। प्रभु की बात नहीं सुना। एक बड़ा प्रवक्ता प्रभु उससे बात करके इसराइलियों को चलाते आया 40 साल, एक गलती से वो उसको मरना पड़ा। उसलिए प्रभु की बात सुनना है, ज़्यादा वचन नहीं मैं बताता हूँ आज। प्रभु की बात सुनो, उस तरह से रहो, आप लंबा जियोगे। हर एक को इच्छा है कि हम ज़्यादा साल जिए। आज एक मैडम ये चर्च में 1961 में स्थापन हुआ, तभी एक लेडी थी, वो आज प्रभु के पास गई। अभी 100 साल होगा उसको। प्रभु की बात सुनना है, प्रभु की बात सुनने से अपन ज़्यादा साल जिएंगे। దేవుని మాట మనం వింటే ఎక్కువ సంవత్సరాలు బతాం। प्रभु की बात में दम है। समुद्र से पानी गिरता है, जमीन पे गिरता है, जमीन पे अनाज पैदा होता है। कौन पैदा करता है? क्या तुम हम पैदा करते हैं? परमेश्वर देता है, अनाज देता है, और वो अनाज खा के अपन जी रहे हैं। ऐसा किधर बोला है कि बारिश गिरने से पानी जमीन पे जाके अनाज आना मांगता है? वो प्रभु का कृपा है कि तेरा मेरा खाना पेट भरने के लिए बरसात गिरती है, जमीन में पानी आती है और वो खाना हो जाता है। ये प्रभु की वाणी है, जबान है। प्रभु की बात सुनो, तुम बहुत साल जियोगे। प्रभु की बात सुन के बरसात पानी जमीन में जाके अनाज उगता है और वो तुम खा रहे। कौन अनाज पैदा करता है? उस प्रभु की याद करो, उस प्रभु की याद करो जिसने अपने को बनाया है। वो बोलते हैं तुमको ज़्यादा साल जीना है, प्रभु की बात सुनो। आखिर एक ही वचन पढ़ के अपन बंद कर देंगे। यशाया की किताब 55वां अध्याय 11 वचन। यशाया ग्रंथम 55వ अध्याయం 11 वचन। यशाया की पुस्तक 55 अध्याय 11। అలాగే నా నోట నుండి వచ్చు వచనములు ఉండును। 10 से पढ़ रहा हूँ। వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలా భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారం కలుగుటకై అది చిగిరించి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును। నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేరుస్తుందట। నేను పంపిన కార్యమును సఫలం చేస్తాను। जिस प्रकार से वर्षा और हिम आकाश से गिरते हैं और वहाँ यूं ही लौट नहीं जाते, वरन भूमि पर पड़कर उपज उपजाते हैं, जिससे बोने वाले को बीज और खाने वाले को रोटी मिलती है, उसी प्रकार से मेरा वचन भी होगा जो मेरे मुख से निकलता है। वह व्यर्थ ठहरकर मेरे पास नहीं लौटेगा, परंतु मेरी इच्छा है उसे वह पूरा करेगा, और जिस काम के लिए मैंने उसको भेजा है उसे वह सफल करेगा। నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట నిరర్థకం కాదు, అది నెరవేరుస్తుంది। ఏ విధంగా వర్షము ఆకాశం నుంచి భూమిని తడిపి ఆహారం నీకు ఇస్తున్నదో అదే రకంగా దేవుని యొక్క మాట జీవం ఇస్తుంది, ఫలిస్తుంది, జీవం ఇస్తుంది, నిరర్థకం కాదు। దేవుని మాట ఇందామా? सफल होगा। वचन कहता है जिस तरह आकाश से वर्षा गिरकर जमीन में गिरकर जमीन को ठंडा करके उसके अंदर से अनाज पैदा करता है, उसी तरह से परमेश्वर की ज़बानी आवाज़, उसकी बात तुम्हें जीवंत रखता है, जिंदा रखता है। प्रभु की बात सुनेंगे, प्रभु की बात सुनेंगे, ये बात सही है।
प्रभु की बात जो सुनता है वो लंबी समय तक जीता है, वो अच्छा जीता है, गलत काम नहीं करता है, गलत जिंदगी नहीं जीता है, चोरी टकोरी नहीं करता है, झूठ नहीं बोलता है, प्रभु को डरता है और प्रभु की बात सुनता है, वो लंबी समय तक जीता है. దేవుని మాట ఎవరైతే వింటారో వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బతుకుతారు. దేవుని మాట వినక నశించిపోతున్న వారికి దేవుని సిలువ వెర్రితనం. ఎండ్. దేవుడు నీకు 80-90 సంవత్సరాల జీవితం ఇచ్చిండు, ఎందుకు 40-50 సంవత్సరంలో గతించిపోతా అంటున్నావు? ఎందుకు? प्रभु आज बोल रहे तुमको 80-90 साल की जिंदगी दी है, तुम 40-50 साल में खत्म होने की क्यों सोचते हो? प्रभु की बात सुनो, దేవుని మాట విను, लंबे जियोगे. वो बोलता है, प्रभु बोल रहे मेरा बात फुकट नहीं जाता है, मेरा बात व्यर्थ नहीं जाता है, मैंने जो बात कर दी और वो बात फिर से रिटर्न मेरे पास नहीं आता है, वो काम करके ही जाएगी. దేవుని మాట వ్యర్థంగా పోదు, అది పని చేసే వస్తుంది. దేవుడు ఒక మాట ఇచ్చిండు, దట్స్ ఆల్. దేవుడు ఒక మాట మనకి ఇచ్చిండు. నా మాట విను, నువ్వు ఎక్కువ సంవత్సరాలు బతుకు. मेरी बात सुनो, तुम ज़्यादा साल जियोगे. मेरा बात नहीं सुनेगा, आपका जीवन अधूरा रहेगा. దేవుడి మాటలు దీవించుగా. ప్రభు ఈ వచనకు ఆశీస్ దే. ఆమీన్. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభువా నాయనా, నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయనా. నీ యొక్క ప్రియ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన ఈ యొక్క పరిశుద్ధ దినంన అమూల్యమైన మాటలు మాతో మాట్లాడినావు నాయన. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపిస్తున్నావు. నీ వాక్యం విని భయపడినట్లు మాకు సాయం చేయి ప్రభా. నీ మాట వింటే నువ్వు జీవింపజేస్తావు, నీ మాట విడిచిపెడితే నశించిపోతాం నాయన. గొప్ప సత్యాలు మాతో మాట్లాడుతున్నావు. ఈ దుర్బలుని నిలబెట్టినావు, నీవు మాట్లాడుతున్నావు నాయన మాతోని. నీ మాటలకు భయపడే మనసు మాకు దయచేయి నాయన. మాట్లాడే నాకు వినట్టున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు, ప్రతి ఒక్కరికి భయం వణుకు పుట్టించు నాయన. నీ మాట నిష్కలంకంగా పోదు నాయన, నీ మాట వ్యర్థంగా పోదు. నీ మాటలు సత్యం, నీ మాటలు బలమైనవి, నీ మాటలు జీవం గలయి నాయన. నీ మాట ప్రకారం జీవించడానికి శక్తి దయచేయి నాయన. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించుము. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించు, నీ మాట ప్రకారం నడిపించు నాయన. అట్టి జ్ఞానం బుద్ధి మాకు అందరికీ దయచేయి ప్రభా. మమ్మల్ని జీవింపజేయు, నీ మాట మా హృదయంలో ఫలించున్నట్లు సాయం చేయి నాయన. ప్రభా, మనుషుడు రొట్టె వలన జీవించాడు కానీ దేవా నీ మాట వలన జీవిస్తాడు నాయన. నీ మాటకు భయపడే మనసు దయచేయి. మా ప్రార్థన అంగీకరించి మమ్మల్ని జీవిస్తావని నమ్ముచు యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తాండ్రి కుమార శుద్ధాత్మకును తాగు సుతి మహి